పిల్లల్ని ఏడిపిస్తా ఒక వస్తువు తీసుకొని వాళ్ళ మాట వినాలని చేస్తా, అయినంత మాత్రం జీవితంలో వాళ్ళకి అది ఇవ్వమని కాదు కదా. అది కూడా కాదు, ఇప్పుడు మన చేతిలో కంట్రోల్ తెచ్చుకోవాలా. ఇప్పుడు మోడీ గారు ఇట్లా చిటికేస్తే అక్కడ ఆగిపోయే రేంజ్లో అది మనం తయారు చేసుకోవాలి. అది ఉంది అని వాళ్ళకి తెలియాలి. ఆ భయంతో వాళ్ళు ఇంకొకసారి జాగ్రత్తగా ఉంటారు. మొన్న ఒక వీడియో చూసా, పాకిస్తాన్ లేడీ ఒక పెద్ద ఆవిడ, అమ్మమ్మ నానమ్మ పాపం బుడ్డోడిని ఎత్తుకుంది, అది చెడ్డి కూడా లేదు, ముझे देखो इसको साफ करने के लिए पानी भी नहीं मिल रहा है मुझे అంటే ఇక్కడ వాటర్ లేవు, కూడా నీళ్లు లేవు, నాకు టిష్యూ పేపర్లో ఇప్పించండి, ఇంకా సింధు కూడా ఆపేస్తే ఇంక మనకి ఎందుకు అని చెప్పి మాట్లాడుతున్నా. చాలా ఇప్పుడు పాకిస్తాన్ మీద ఆల్రెడీ మనం విజయం సాధించేసాం. ఇప్పుడు ఏంటంటే విజయం అనేది మీకు ఓన్లీ మిలిటరీ వాళ్ళు వెళ్ళే దాన్ని ఆక్యుపై చేసుకోవడం కాదు. ఇప్పుడు అక్కడ ఉన్న పాలు కావచ్చు, పెట్రోల్ కావచ్చు, పప్పులు, ఉప్పులు మనకన్నా కనీసం 4-5 టైమ్స్ రేట్లు ఎక్కువ ఉన్నాయి. మనుషులు బతికే పరిస్థితి లేదు అక్కడ. అందుకే లక్షలాది మంది అక్కడి నుంచి ఇటుపక్కకి అమ్మాయిలు ఎస్పెషల్లీ టూరిజం పేరు మీద వచ్చి ఇక్కడ హిందువుల్ని ముస్లింలని పెళ్లి చేసుకొని సెటిల్ అవుతున్నారు.